మీ అందరికీ క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. గౌరవవేతనం పొందుతున్న ప్రతి పాస్టరు మీరు మీ అకౌంట్ నంబరు, మీ సెల్ నంబరు మాత్రమే మీ జిల్లాలలో ఉన్న మైనార్టీ కార్పొరేషన్ కానీ, క్రిస్టియన్ కార్పొరేషన్కి కానీ, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు వాట్సాప్ చేయమన్నాం, కానీ వాట్సాప్ మీ పాస్బుక్ సరిగా చేయడం లేదు కనుక నష్టపోతారు పాస్టర్స్ అనే ఉద్దేశంతో, మీకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మీరు వెళ్ళి మీ డీటెయిల్స్, బ్యాంకు డీటెయిల్స్, మీ సెల్ నంబరు జిల్లాలో ఉన్న క్రిస్టియన్ కార్పొరేషన్కి కానీ, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్కి కానీ మీ డీటెయిల్స్ ఇవ్వండి. గౌరవ వేతనం పొందుతున్న ప్రతి పాస్టరు మీ జిల్లాలోని హెడ్ క్వార్టర్లో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్లో కానీ, క్రిస్టియన్ కార్పొరేషన్లో కానీ మీ అకౌంట్ నంబరు, మీ సెల్ నంబరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్క నంబరు మిస్ అయినా కూడా నష్టపోయేది పాస్టర్సే. అందుకే ఆలోచన చేసి మీరు ఒక్కసారి ఇస్తే ఇంకా మీకు అప్డేట్ అవుతుంది, ప్రతి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అందుకుగాను మీరు కంపల్సరిగా మీ హెడ్ క్వార్టర్లో, మీ జిల్లాలో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్కి కానీ, క్రిస్టియన్ కార్పొరేషన్కి కానీ మీరు వెళ్ళి ఇవ్వండి. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా మీరు విన్నటువంటి వాయిస్ మెసేజ్ అన్నది మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీ పార్టీ స్టేట్ అధ్యక్షులు అధ్యక్షులుగా ఉన్నటువంటి స్వామిదాస్ గారు అనౌన్స్మెంట్ మీరు విన్నారండి. అయితే ఇది కొద్ది రోజుల క్రితం ఈ వాయిస్ మెసేజ్ అన్నది ఆయన నాకు పంపించడం జరిగింది. కాస్తంత లేటుగా దాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇకపోతే ఫైనల్గా విషయాలు ఏంటంటే, ఈరోజు మరి గుంటూరు జిల్లాకు సంబంధించి, ఏమండి నాకు తెలియక అడుగుతాను, గుర్తొచ్చింది, జస్ట్ సందర్భం కాదులే బట్ గుర్తొచ్చింది చెప్తున్నా. శివశక్తి సంస్థ నుండి కరుణాకర్ గనక ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేస్తే, ఏమండి కనీసం 1,00,000 తక్కువగా చూడండి, 1-2 రోజుల్లోనే కనీసం 1000 మందికి తక్కువగా కామెంట్ రాయరు. అరే మరి క్రైస్తవుల పక్షంగా ఏదో చిన్నవాళ్ళమే, ఏదో చిన్నపాటి పోరాటాలే చేస్తున్నాం, క్రైస్తవుల పక్షంగా గళం విప్పుతున్నాం. ఇట్లాంటప్పుడు మరి మీరు ఎంత సాయం అందించాలి? మీరు నిజానికి మీరు ఆర్థికంగా కూడా మాకు సాయం అందించాలి. అట్లాగే పోనీ దాని పక్కన పెట్టిన కనీసం వీడియో చూడటం, వీడియోని షేర్ చేయటం, వీడియోకి స్పందించటం, కామెంట్ రాయటం ఎందుకు చేయరు? నాకేం అర్థం కాదు. దీంట్లో కూడా పక్షపాతమా? క్రైస్తవుల్లో కూడా ఆలోచించండి. ఇది ఇప్పుడు నేను మాట్లాడేవి ఎక్కువగా వీడియోస్ క్రైస్తవులందరికీ వర్తించేవి. ఇప్పుడు ఏదో ఒక డినామినేషన్కి సంబంధించి ఎప్పుడో రేరుగా మాట్లాడుకుంటాం, వ్యక్తిగతమో లేకపోతే బైబిల్ పరంగా. హిందూస్కున్నటువంటి ఆ యూనిటీ మనలో ఎందుకు లేదు? నిజానికి కన్వర్టెడ్ పీపుల్ని కూడా కలుపుకుంటే హిందువులతో కుడి ఎడంగా పోటీగా ఉంది క్రైస్తవ్యం కూడా 2 రాష్ట్రాల్లో. మీకు తెలుసో లేదో, కన్వర్టెడ్ పీపుల్ చాలామంది బయటికి రారు, ప్రభుత్వ లెక్కల్లోకి రారు. ఎక్కడ చర్చిలు పడ్డా నిండిపోతూ ఉంటాయి. అదే కదా అసలు వాళ్ళ ఏడుపు అదే కదా, క్రైస్తవులు అయిపోతున్నారు, హిందువులను అంతా మార్చేస్తున్నారు ఈ క్రైస్తవులు, అదే కదా. అందుకే కదా ఈ పుట్టగొడుగుల్లాగా రకరకాల సంస్థలు క్రిస్టియానిటీని ఆడిపోసుకోవడానికి, యేసు ప్రభును దూషించడానికి పుట్టుకొస్తున్నాయి వందలుగా. అర్థం చేసుకోండి. కనుక ఖచ్చితంగా ఇక నుంచి అయినా క్రైస్తవ అందరి పక్షంగా మాట్లాడే వీడియోస్ని విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్పందించాలి. ఏదో చూసి పక్కన పెట్టేద్దాం కాదు, మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పాలి. పలానా దేశం నుంచి, పలానా ప్రాంతం నుంచి నేను మాట్లాడుతున్నాను అని మీరు చెప్పాలి. అది క్రైస్తవులకు భరోసా, ఒక యూనిటీ తెస్తుంది క్రైస్తవ్యంలో. ఇది మర్చిపోకండి. క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసుకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి ఒక వర్తమానం ఏంటంటే, 18వ తారీఖుతో మరి ఇది ఎండ్ అవుతుందని, బహుశా 22వ తారీఖున పాస్టర్లకు గౌరవ వేతనం అన్నది వేస్తారని
ఒక వార్తా కథనం తెలియజేశారండి. అలాగే ఈ విషయాలు పాస్టర్లు కూడా తెలియచేయండి అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని బట్టి ఈ విషయాన్ని మీ దగ్గరకు తీసుకొస్తున్నారు మరొకసారి. అయితే గతపు వీడియోలో కొంత క్లారిటీ లేదు. సచివాలయాలకు ఈ పని అప్పగించలేదండి. కేవలం జిల్లా కేంద్రాల్లోనే మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఆఫీస్కి వెళితే అక్కడ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అనేటువంటిది ఉంటుంది. మీరు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు పోర్టల్ అనేటువంటిది ఓపెన్ చేసి మీ పేరు సబ్మిట్ చేయటం, మీ ఫోన్ నెంబర్ సబ్మిట్ చేయడం చేస్తున్నారట. అట్లాగే ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకుంటున్నారు అని నాకు చెప్పారు. సో కనుక బ్యాంకుకి ఏదన్నా మారినా, ఫోన్ నెంబర్ మారినా కొత్తవి మీరు అప్డేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇది విషయం అండి. ఇది కేవలం జిల్లా కేంద్రాల్లోనే చేస్తున్నారు. 18వ తేదీ ఆఖరు తేదీ అని వాళ్ళు చెప్పమన్నారు. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఇతర సేవకులకు కూడా దీన్ని షేర్ చేయండి. కనుక క్రొత్త సేవకులకు ఇందులో అవకాశం లేదండి. గత ప్రభుత్వం నుండి గౌరవ వేతనం పొందుతున్నటువంటి వారికి మాత్రమే దీనికి అర్హులు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.